హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోకిలస్ వరల్డ్. ఇవాళ రెసిపీ వచ్చి టమాటా పచ్చడి అండి. నేనైతే కేజీ టమాటాలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి టమాటాలు. ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే కోసుకుంటున్నాను. ఇలా చిరిగిలా కోసుకోవాలండి. మన ఇష్టం అండి, చిలుకలు కోసుకున్నా ముక్కలు కోసుకున్నా పర్వాలేదు. ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే టమాటాలు కోసేసుకున్నాను. పొయ్యి మీద పెట్టి మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక స్పూన్ పసుపు వేసుకోండి. మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సరిపోద్ది, సిమ్లో హైలో కాకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే 3 గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చడి కదా కొంచెం పడుతుంది. టమాటాల్లో వాటర్ వస్తాయి కదా అనుకుంటారు, కానీ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. టమాటాలు ఆయిల్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా పోయాక ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇదిగోండి, ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకుంటూ ఉంటే మనకి చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే వస్తుంది టమాటాలోంచి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి, బాగా కలుపుకొని ముక్కలన్నీ సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గబెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఇదిగోండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి, టమాటాలు మొత్తం గుజ్జులా అయిపోయినాయి కదా. ఇలా ఆవినప్పుడు ఇదిగోండి, నేనైతే ఒక 100 గ్రాముల చింతపండు వేసుకుంటున్నాను. చింతపండులో తొక్కలు, పీసులు, చింతపిక్కలు ఏం లేకుండా మొత్తం శుభ్రం చేసుకోవాలి. చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలండి. టమాటాలు ఆల్మోస్ట్ ఒక 70% అలా మగ్గినాయి అన్నప్పుడు చింతపండు వేసుకుంటే సరిపోతుంది. చింతపండు వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గబెట్టుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అలా మగ్గే చూడండి, టమాటాలు చింతపండు మొత్తం ప్యూరీలా తయారైంది కదా. ఇలా తయారైనప్పుడు చూసుకోండి. ఇంకేంటంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఈ టైంలో కొంచెం కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. పచ్చడి కదండి, మళ్ళీ అడుగంటుంది అంటే టేస్ట్ అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి రెడీ అయిపోయింది. పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇదిగోండి, నేను మళ్ళీ పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక 50 గ్రాములు మెంతులు వేసుకున్నానండి. ఇవైతే స్లిమ్లో పెట్టుకొని మెంతులు వేయించుకోవాలండి. అసలు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, మాడిపోతే టేస్ట్ ఉండదు. ఇదిగో ఫ్రెండ్స్, స్లిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇదిగోండి ఇలా చిట్టపెట్టలాడేలాగా వేయించుకోవాలండి. మెంతులు వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలండి, చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 50 గ్రాములు వెల్లుల్లిపాయలు తొక్కవలసినవి వేసుకోండి. మిక్సీ జార్లోనే మెంతులు కూడా వేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి రెండు కలిపి ఇలా పేస్ట్ చేయాలి కచ్చాపచ్చాగా. ఈ పేస్ట్ని చల్లార్చిన టమాటాలు చింతపండు ప్యూరీ ఉంది కదండి, దాంట్లో వేసి కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు మెంతుల పేస్ట్ని కలుపుకున్నాక ఇదిగోండి, ఒక 1/4 కేజీ ఉప్పు తీసుకుంటున్నాను నేను. 1/4 కేజీ కన్నా ఒక 2 స్పూన్లు తగ్గించి తీసుకోండి, ఎందుకంటే ఉప్పు ఒక్కో రకంలా ఉంటుంది కదండి, అదండి. తర్వాత ఒక 1/2 కేజీ కారం తీసుకుంటున్నాను. కారం కూడా అండి ఘాటుని బట్టి తీసుకోండి, కొంచెం తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేం కదండి. నేనైతే 1/2 కేజీ వేసుకుంటున్నానండి, మా కారం అయితే అంత ఘాటు అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా ఉప్పు కారం వేసుకున్న కలుపుకోవాలి. కొంచెం వేడి నీళ్ళు కాచుకొని పోసుకొని కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే పోసేసి కలిపేసుకోండి. ఇదిగోండి, ఇలా పేస్ట్లా అవుద్ది. ఇలా పేస్ట్లా కలుపుకోవాలండి. బాగా గట్టిగా ఉంటే మిక్సీ తిరగదు కదండి, అందుకు కలుపుకొని ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకొని మొత్తం ఇంక పేస్ట్ అంతా మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోండి. చల్లటి నీళ్ళు అయితే అసలు వాడకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే మిక్సీ వేసుకున్నాను, నాకైతే ఇంత పచ్చడి వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే తాలింపు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొయ్యి మేము పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఒక 1/4 కేజీ అలా ఆయిల్ పడుతుంది. వేసుకున్నాక ఆయిల్ హీట్ అవ్వాలి.
మీరు ఎప్పుడైనా ఈ పచ్చడి ట్రై చేశారా అన్నది లేదు చేసారో లేదో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంట్లో. ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసాక కొంచెం వేగాలి వెల్లుల్లిపాయలు. ఇదైతే ఈ పచ్చడి అయితే కనుక అన్నంలోకి, టిఫిన్లోకి, చపాతీ అన్నిట్లోకి బాగుంటుందండి. మామూలుగా బయట స్టోర్ చేసుకుంటే 1 మంత్ అలా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ అలా నిల్వ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి వెల్లుల్లిపాయలు అయితే కొంచెం వేగాలి. ఇదిగోండి కొంచెం వేగాక వెల్లుల్లిపాయలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర అన్నీ వేసుకోండి. ఆవాలు 3 స్పూన్లు వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆవాలు అయితే 3 స్పూన్లు వేసానండి. ఇప్పుడు మినపప్పు 3 స్పూన్లు వేసుకుందాం. ఓకేనా. ఇవి పచ్చడి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా. ఒకసారి ట్రై చేసి కూడా చూడండి, టేస్ట్ కూడా మీకు ఎలా అనిపించిందో. ఇదిగోండి ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేగాక ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసుకున్నాక కొంచెం వేగాక కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, పచ్చడి ఉంది కదా మనం మిక్సీ పెట్టింది దీంట్లో వేసి ఫుల్గా కలిపేసుకోవాలండి శుభ్రంగా. చల్లారిపోయాక ఫుల్గా డబ్బాలో స్టోర్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే రెడీ. మనం ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా అన్నంలో వేసుకుని తినేయచ్చు. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నా పచ్చడి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.